ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటంటే షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అని అంటారు. సో ఏంటంటే అసలు ఈ డయాబెటీస్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి? ఇది డయాబెటీస్ అనేది ఇది ఒక డిసీజ్ ఏం కాదండి. సో దీన్ని న్యాచురల్గానే క్యూర్ చేసుకోవచ్చు. దీనికి ఎవరు భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏంటంటే ఇది జీవితాంతం ఉంటుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. బట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా, కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా దీన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ వీళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని మనం చెప్పుకుంటే, సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం షుగర్ అనేది తీసేసి షుగర్ ప్లేస్లో బెల్లం కన్నా కూడా ఇంకా తాటి బెల్లం చాలా శ్రేష్టమైనది. సో ఈ తాటి బెల్లాన్ని వీళ్ళు రెగ్యులర్గా టీకి లేదా ఏదన్నా స్వీట్స్ చేసుకోవాలన్నా దీన్ని యూజ్ చేసుకుంటే వీళ్ళకి షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది ఒకటి. అండ్ వీళ్ళు ఫుడ్ విషయానికి వస్తే రైస్ తినొచ్చండి. కాకపోతే రైస్ అనేది వీళ్ళు కుక్ చేసుకునే టైంలో కొంచెం దాల్చిన చెక్క లేదా 2 లవంగాలు లేదంటే 4 మిరియాలు ఇలాంటివి రైస్ కుక్ అయ్యే టైంలో కనుక వేసుకుంటే సో వీళ్ళకి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో రైస్లో ఉండే స్వీట్ అంతా కూడా ఇవి పీల్ చేసుకుంటాయి కాబట్టి వీళ్ళకి రైస్ తిన్నా కూడా షుగర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది ఒకటి. సో వీళ్ళు మరి ఎలాంటి వెజిటేబుల్స్ తినాలి అని అడిగినట్లయితే, షుగర్ ఉన్న వాళ్ళు అన్నీ తినొచ్చండి వెజిటేబుల్స్. కాకపోతే ఎక్కువగా వీళ్ళు తినాల్సింది ఏంటి అని అంటే కాకరకాయ. సో కాకరకాయలు ఉంటాయి కదా, రెగ్యులర్గా తినగలిగిన వాళ్ళైతే డైలీ ఒక 2-3 స్లైసెస్ కాకరకాయలు ఆ పీసెస్ తిన్నట్లయితే చాలా మంచిది. ఏంటంటే ఎప్పుడైనా మన బాడీలో తీపిని చంపే ఆయుధం ఏది అని అంటే చేదు అండ్ వగరు. ఈ 2 గనుక డైలీ గనక మనం మన బాడీకి ఇచ్చినట్టయితే షుగర్ అనేది దానంతటా అదే వెళ్ళిపోతుంది, ఏ మెడిసిన్ వాడకుండా. అండ్ ఇవి తీసుకోండి. అండ్ గోరుచిక్కుడులో మనకి ఏ వెజిటేబుల్లోనూ ఉండదండి, ఫోలిక్ యాసిడ్ అనే ఉంటుంది. సో ఆ ఫోలిక్ యాసిడ్ ఓన్లీ గోరుచిక్కుడులో మాత్రమే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు వీక్లీ 1 or 2 గోరుచిక్కుడు తినడం చాలా మంచిది. అండ్ బీరకాయ కూడా తీసుకుంటే చాలా మంచిది. సో ఈ 3 రెగ్యులర్గా లేదంటే డైలీ ఒక వెజిటేబుల్ అయినా వీళ్ళు తినే ఆహారంలో తీసుకోవడానికి ట్రై చేస్తే ఈ షుగర్ అనేది న్యాచురల్గా కంట్రోల్కి వస్తుంది. అండ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళు మేము టీ ఎన్నిసార్లు తాగాలి అని చెప్పి కామెంట్ పెట్టారు. టీ 2-3 సార్లు తాగొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఆ టీలో యాడ్ చేసుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే చక్కెర లేకుండా బెల్లం వేస్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ కాఫీ అయితే 1 or 2 times ఎనఫ్ అండి, ఎక్కువ తీసుకోకూడదు. 1 లేదా 2 సార్లు సరిపోతుంది. సో వీటన్నిటికన్నా కూడా వీళ్ళు చక్కగా శ్రేష్టమైన నాటు ఆవు పాలు లేదా గేదె పాలు ఇవి తీసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి నిద్ర కూడా బాగా పడుతుంది ఇవి తీసుకోవడం వల్ల, ఈ పాలు తాగడం వల్ల. సో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఏమంటున్నారంటే కొంచెం కాళ్ళు తిమ్ముర్లుగా ఉంటాయండి మాకు అంటారు. సో ఈ డయాబెటీస్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంటుందో మన బాడీలో, సో అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు తిమ్ముర్లు రావడం, అదేవిధంగా కొంతమందికి అది బాడీలో ఉండవలసిన దానికన్నా ఎక్కువగా పెరిగిపోతే చూపు అనేది కొంచెం మసకగా కనిపించడం అలా జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ దూరం వాక్ చేయలేరు, కొంత దూరం వెళ్ళగానే వీళ్ళకి కొంచెం ఆయాసంలాగా అలసటలాగా వస్తూ ఉంటుంది ఒకటి. కొంతమంది ఏంటంటే డయాబెటీస్ ఉండి కంట్రోల్ చేసుకోకుండా ఉంటే చిన్నది ఏదన్నా గాయం తగిలింది అనుకోండి, అది ఇంకా మానకుండా స్ప్రెడ్ అయిపోయి అలానే ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో చూసుకుంటే గ్యాంగ్రీన్ కూడా డయాబెటీస్ ఎక్కువైతే ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఈ గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడైతే ఒక చెట్టు చివర్ల నుంచి ఎండిపోతూ ఎలా వస్తుందో, సో వీళ్ళకి కూడా మ్యాక్సిమం చూసుకుంటే ఫింగర్స్ ఉంటాయి కదా కాళ్ళకి, అక్కడ నుంచి ఎండిపోతూ వస్తాయి. చివరికి అది స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి వాళ్ళకి ఆ కాలు మొత్తం తీసేసే కేసెస్ కూడా చూసాము. అందుకని చెప్పి మెయిన్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటే మనకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి. బట్ కానీ కంట్రోల్ ఉంచుకోకుండా మనకి నచ్చినట్లు మనం ఫుడ్ తింటూ ఉంటే సో అది ఏంటంటే మిగిలిన రోగాలకు కూడా దారి చూపిస్తూ వాటికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ అనేది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలి. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి, దీనికి ఆయుర్వేదంలో ఏమిటి అని నన్ను అడిగినట్లయితే రెగ్యులర్గా మెంతులు దొరుకుతాయండి. సో మన ఇంట్లో కూడా ఉంటాయి. సో మెంతులు ఒక 50 grams అండ్ కాకరకాయలు ఉంటాయి కదా, సో ఈ కాకరకాయలని వీళ్ళు డ్రై చేసుకొని ఇది ఒక 50 grams అండ్ నేరేడు గింజలు, మనకి నేరేడు పళ్ళు దొరుకుతాయి కదా, సో ఆ నేరేడు
పండ్లు తినేసిన తర్వాత గింజల్ని పారేస్తూ ఉంటారు. అండ్ ఆ గింజలు ఒక 50 గ్రామ్స్, వేపాకు ఐడియా ఉంది కదా, వేపాకు ఒక 50 గ్రామ్స్, అండ్ అశ్వగంధ, శతావరి, అండ్ సుగంధ పాల వేర్ల చూర్ణం, గోక్షూర, ఇవన్నీ కూడా సేకరించి మొత్తం 50 గ్రామ్స్ క్వాంటిటీ ప్రకారం అన్నీ డ్రై చేసేసుకొని పౌడర్లా చేసేసుకొని రెగ్యులర్గా మార్నింగ్ ఒక టీ స్పూన్ అండ్ నైట్ ఒక టీ స్పూను డికాషన్లో పెట్టుకొని తాగొచ్చు. లేదంటే గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగినా కూడా ఈ డయాబెటీస్ అనేది క్యూర్ అవుతుంది. సో ఎవరైనా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ఈ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఆయుర్వేద షాప్స్ లేదా హెర్బల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి సేకరించుకొని దీన్ని పౌడర్ ఫామ్లో చేసేసుకొని తీసుకోండి. లేదంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసినా కూడా ఇవి మెడిసిన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.